Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Luke's Gospel, chapter 12, verse 32. నేటి దినము మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము లూకా సువార్త 12:32 It is your Father's good pleasure to give you the kingdom. మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. In this verse, ఈ వచనములో Jesus offers reassurance to his disciples by addressing their fears. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యులు వారు భయపడుతూ ఉన్నప్పుడు వారికి తిరిగి అభయం ఇస్తున్న మాటలు ఇవి. He calls them little flock. వారిని చిన్న మంద అని పిలుస్తున్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? A term of endearment that shows his care for them. అంటే వాళ్ళని ఎంతగానో పట్టించుకొని చూస్తున్నట్టుగా వారి గురించి పట్టింపు కలిగినట్టు. And much like a shepherd cares for the sheep. ఒక కాపరి తన గొర్రెల్ని ఎలా పట్టించుకుంటాడో అలాగా. What is the instruction here? ఇక్కడ చెప్పబడుతున్న నియమం ఏంటి? హెచ్చరిక ఏంటి? Do not be afraid. భయపడకుడి. It is not just about calming their immediate fears. వారికి కలిగి ఉన్న భయాలన్నీ కూడా అక్కడే నొక్కి ఆపేయడం కాదు. But about encouraging them to trust in God's provision and eternal promises. దేవుని యొక్క నిత్యమైన వాగ్దానాలు, ఆయన దేవుడు ఏం అనుగ్రహిస్తాడో వాటి మీద విశ్వాసం ఉంచమని. So what does it mean? దాని అర్థం ఏంటి? He wants to remove the immediate fear and encourage them for the future. అప్పుడు వారు ఎదుర్కొంటున్న ఆ భయాలన్నిటిని తొలగించి భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రోత్సహించడం. Jesus then provides a powerful reason why they should not be afraid. వారు భయపడకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి కారణం, చాలా శక్తివంతమైన కారణం చెప్తున్నాడు. What is that? ఏంటది? God the Father has already chosen to give them his kingdom. తండ్రి అయిన దేవుడు వారికి ఒక రాజ్యం ఇవ్వడానికి వారిని ముందుగానే ఏర్పరచుకున్నాడు. This is a profound statement about God's generosity and grace. దేవుని యొక్క కృప లేకపోతే ఆయన దాతృత్వం గురించి ఏదో చాలా గంభీరమైన మాటలు ఇవి. The kingdom of God is not something believers have to earn. దేవుని యొక్క రాజ్యము విశ్వాసులు వాళ్ళేదో సంపాదించుకునేది కాదు. It is a gift given out of the Father's good pleasure. తండ్రి యొక్క సంతోషంలో నుంచి ఆయనే అనుగ్రహించేది. Knowing that they are the heirs of God's kingdom, that should give the disciples confidence to live without fear and anxiety. అందరూ కూడా దేవుని రాజ్యములో వారు కూడా స్వాస్థ్యముగా ఎంచబడుతున్నారని, వారసులుగా ఎంచబడుతున్నారని వారి కోసమే ఇవ్వబడుతూ ఉంది. And they should lead a life without fear and anxiety. అంటే ఎటువంటి భయము కలవరము లేకుండా అట్టి జీవితము వారు జీవించాలి. And trusting that God will meet their needs both now and in eternity. వారి ప్రతి అవసరత కూడా ఇప్పుడే గాని తర్వాత నిత్యత్వంలో కూడా దేవుడే తీరుస్తాడు అన్న ప్రోత్సాహం. If you see the historically seeing, చరిత్రలో గనుక మీరు చూస్తే the disciples of Jesus lived in a time of uncertainty and political instability. యేసుక్రీస్తు వారి శిష్యులు వారంతా కూడా ఎంతో అనిశ్చితమైన కాలము, అక్కడంతా కూడా రాజ్యాంగ పరంగా రాజకీయ గందరగోళంలో జీవిస్తున్న కాలం అది. Because the Roman Empire ruled over Israel. ఎందుకంటే రోమా ప్రభుత్వము వారు ఇజ్రాయేలీల మీద రాజ్యమేలుతూ ఉండినారు. Many people faced poverty and persecution. చాలా మంది వారు ఎంతో హింస, అంతేకాకుండా బీదరికంలో ఉండినారు. And they were going through daily struggles to survive. వాళ్ళు జీవించడానికి ప్రతి రోజు కూడా ఎంతో పోరాడుతూ ఉండినారు. So the idea of living without fear would have been challenging. అంటే భయము లేకుండా అటువంటి పరిస్థితుల్లో జీవించాలి అంటే అది ఎంతో సవాల్తో కూడింది. Because they were powerless, very weak people. ఎందుకంటే ఎంతో బలహీనంగా, ఏ శక్తి లేని వారు ఉన్నారు. Forces around them are so big. వారు చుట్టూరు ఉన్న శక్తులు అయితే చాలా పెద్దవి. So this Jewish audiences would have been very familiar with the concept of God as a shepherd. అందుకనే దేవుడు వారికి కాపరిగా ఉంటాడు అనేది ఈ యూదులందరికీ కూడా ఎంతో పరిచయమైన సంగతే. The Old Testament often describes God as a shepherd of his people. పాత నిబంధన పదే దేవుడు తన బిడ్డలకు ఒక కాపరిగా ఉన్నాడన్న సంగతి చెప్తూ ఉంటాడు. He will guide them, he will protect them. ఆయన వారిని నడిపిస్తాడు, ఆయన వారిని కాపాడుతాడు. Well known Psalm 23:1. 23వ కీర్తన మొదటి వచనం చాలా పరిచయమైందే. And Ezekiel 34:12. ఎజెకియేలు గ్రంథము 34:12. So by calling his disciples as little flock, చిన్న మంద అని తన శిష్యుల్ని పిలుస్తున్నాడు అంటే Jesus reinforces the imagery and reminds them that they are under God's care.
యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒకసారి మీరంతా కూడా నేను చూసుకుంటున్నాను, నేను మిమ్మల్ని చూసుకుంటాను అన్న విషయాన్ని చెప్తూ ఉన్నాడు. The mention of the kingdom would have had significant meaning for the Jewish audience. యూదులందరికీ కూడా ఈ రాజ్యము గురించి చెప్పడం అనేది చాలా ప్రత్యేకమైన విశిష్టత అక్కడ చూస్తున్నాం. Why? ఎందుకు? Because they were expecting a messianic kingdom where God would restore Israel. ఇస్రాయెల్ని మళ్ళీ తిరిగి స్థాపించడానికి ఒక మెస్సయ్య వచ్చి వాళ్ళని పాలిస్తాడని ఒక మెస్సయ్య యొక్క రాజ్యం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. He will defeat their enemies. శత్రువులను ఆయన ఓడిస్తాడు. But Jesus was teaching about a spiritual kingdom. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆత్మీయమైన రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. That kingdom which had already begun through his ministry and would be fully realized in the future. తన పరిచర్య ద్వారా ఆ రాజ్యం అప్పటికే ఆరంభించబడి భవిష్యత్తులో అది స్థాపించబడుతుంది. His message was that they didn't need to fear because they were already part of that kingdom. ఆయన ఇచ్చిన సందేశం ఏంటి అంటే వాళ్ళు ఇప్పటికే ఆ రాజ్యం యొక్క వారసులు అయిపోయినారు కాబట్టి వారు భయపడాల్సిన అవసరం లేదు. This verse highlights several important truths, theological truths. ఈ వాక్యము సిద్ధాంతపరమైన కొన్ని సత్యాలు మనకి బోధిస్తుంది. First of all, మొదటిగా it emphasizes God's sovereignty and his role as a loving father who gives good gifts to his children. దేవుడు సార్వభౌముడైన దేవుడని, ప్రేమ కలిగిన తండ్రిగా తన బిడ్డలకు మంచి ఈవుల్ని ఇస్తాడు అన్న సంగతి నొక్కి చెప్తుంది. And the fact that God is pleased to give his followers the kingdom reveals his generous nature. తన రాజ్యము తనను వెంబడించే వారికి, తన బిడ్డలకి ఇవ్వడానికి ఆయనకి ఎంతో ఇష్టమైంది అన్న మాట ఆయనకి ఎంత దాతృత్వం ఉందో మనకు చూపిస్తుంది. The kingdom is not something we can earn through our works. రాజ్యం అంటే మన పనులతోటి మనం ఏదైనా సంపాదించుకునేది కాదు. Already they are powerless. అప్పటికే వాళ్ళు బలహీనులు, They are very poor. వాళ్ళు చాలా బీదలుగా ఉన్నారు. Such people he is promising kingdom means it is not with their own strength. అటువంటి ప్రజలకు ఆయన ఒక రాజ్యం వాగ్దానం చేస్తున్నారంటే అది వాళ్ళ శక్తితోటి పొందుకునేది కాదు. It is a gift that flows from God's grace and generosity. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దాతృత్వం నుంచి ఆ పొర్లి పారుతున్న ఆయన ప్రేమ. And secondly, రెండవది, this verse underscores the security believers have in Christ. క్రీస్తులో విశ్వాసులు ఎటువంటి భద్రత కలిగి ఉంటున్నారో అది చూపిస్తుంది. Fear often comes from uncertainty about the future. భవిష్యత్తు గురించి ఎప్పుడైతే అనిశ్చయత ఉంటుందో అప్పుడే మనకి భయం కలుగుతూ ఉంటుంది. But Jesus assures his followers that their future is secure in God's hands. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యులను మీ భవిష్యత్ అంతా కూడా దేవుని హస్తాల్లో ఉంది అని వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు. They don't need to fear because God's kingdom is theirs. దేవుని రాజ్యమే వారికి రాజ్యము అన్న సంగతి కాబట్టి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. Both now and in the life to come. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో వచ్చే జీవితంలో కూడా. And thirdly, మూడవది, this verse speaks to the nature of faith. విశ్వాసం యొక్క స్థితి గురించి ఈ వచనం చెప్తూ ఉంది. Trusting in God's provision and promises is central to the Christian life. దేవుడి యొక్క వాగ్దానాలు, దేవుడి యొక్క అనుగ్రహం గురించి విశ్వాసం ఉంచడం అనేది ఒక క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన మూలాంశం. When believers understand that God has already given them his kingdom, విశ్వాసులు ఎప్పుడైతే దేవుడు ఆయన రాజ్యాన్ని విశ్వాసులకు అప్పుడే ఇచ్చినారు అని అర్థం చేసుకుంటారో, when they know that it is the past already he has given, అప్పటికే ఇచ్చేశారు, అది గతంలోనే ఇచ్చేశారు అన్న సంగతి ఎప్పుడైతే గ్రహిస్తారో, then they can live with confidence and peace knowing that their ultimate needs have been already met. అంటే వారికి ఉన్న ప్రతి అక్కర కూడా అప్పటికే తీర్చబడింది అన్న విషయంని బట్టి వాళ్ళు ఎంతో ధైర్యంతో తృప్తిగా జీవించగలుగుతారు. So this verse is filled with comforting and relational imagery. అంటే ఈ వచనం కనుక మనం చూస్తే ఆదరించి ఒక సంబంధాన్ని, ఎంతో చక్కని సంబంధాన్ని చూపించే చిత్రంగా ఉంది. Because the phrase little flock paints a picture of intimacy and care. ఎందుకంటే చిన్న మంద అన్న ఆ మాట బహు సన్నిహితమైన సంబంధం కలిగి ఉండి పట్టించుకుంటున్న విషయాన్ని చూపిస్తుంది. It is showing that God's relationship with his people is very personal. దేవుని యొక్క సంబంధము తన ప్రజలతోటి అది ఎంతో వ్యక్తిగతమైన సంబంధం అని It is చూపిస్తుంది. very clearly written in Psalm 23:1. 23వ కీర్తన మొదటి వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. David is using a very personal pronoun me and my. దావీదు తన స్వయం గురించి అంటే లేకపోతే వ్యక్తిగతమైన ఒక మాట అక్కడ వాడుతూ ఉన్నాడు. Lord is my shepherd. యెహోవా నా దేవుడు అంటున్నాడు, నా కాపరి. నా కాపరి అంటున్నాడు, I shall not want. నాకు లేమి లేదు అంటున్నాడు. So it is a very personal relationship. అంటే నాకు వ్యక్తిగతమైన సంబంధం అది. The use of the term father emphasizes God's loving nature. తండ్రి అన్న పదము దేవుని యొక్క ప్రేమ కలిగిన స్వభావం చూపిస్తుంది. Yeah, father.
తండ్రి. And so, not only loving nature, అది ప్రేమ కలిగిన స్వభావమే కాదు, he is a very close, he is not a distant and impersonal deity. అదేదో మనకి తెలియని ఒక ఏదో దేవుడు అని చెప్పుకోవడానికి, దేవత అని చెప్పుకోవడానికి కాదు, మనకి సంబంధం కలిగి ఉన్న వ్యక్తి అని చూపిస్తుంది. And the verse, I mean, it is looking like a command also. ఈ వచనము ఒక ఆజ్ఞగా కూడా మనకుంది. What he is telling? ఏమంటున్నాడు ఆయన? Do not be afraid. భయపడకుడి. To see, your father has been pleased to give you the kingdom. ఈ రాజ్యము మీకు అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమాయెను. So this is how the Lord was teaching them. ఈ రీతిగా దేవుడు వారికి నేర్పిస్తూ ఉన్నాడు. First addressing their immediate concern, fear not. వారికి ఉన్న సమస్యను ముందు ఆయన పరిష్కరిస్తూ ఉన్నాడు. భయపడద్దు అంటున్నాడు. Their immediate concern. వాళ్ళకి అప్పుడే ఉన్న ఆ సమస్య, The fear is there. వాళ్ళలో భయం ఉండింది. So fear not. అందుకే భయపడద్దు. So he is addressing the immediate concern first. వారికి అప్పుడు వారు ఎదుర్కొంటున్న సమస్యను ఆయన ముందు And పరిష్కరిస్తున్నాడు. then providing the deeper spiritual truth that resolves it, how you can solve it. దాని తర్వాత ఆ సమస్యను మీరు ఎలా పరిష్కరించాలో దాంట్లో ఉన్న లోతైన ఆత్మీయ విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. And another phrase is there, ఇక్కడ ఇంకొక మాట ఉంది, has been pleased. ఇష్టమాయను. It is also very significant. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. It implies that God's decision to give his kingdom is not reluctant or conditional. It is a joyful and intentional act. దేవుని రాజ్యము మనకి ఇవ్వాలి అనేది అదేదో బలవంతంగా ఏదో చేసే పని కాదు, కానీ ప్రేమతోటి ఇష్టపూర్వకంగా చేసే పని. So it has been pleased the Father. అంటే ఇది దేవునికి ఇష్టమైన పని. Oh, that reinforces the idea that God's love and provision are guaranteed. అంటే దేవుని యొక్క ప్రేమ గాని ఆయన ఇవ్వాలనుకున్న ప్రతి ఏర్పాటు గాని అది ఖచ్చితంగా ఉంటుంది అన్నది How బయలుపరుస్తుంది. can we apply it to you and me today? మీకు నాకు కూడా నేటి దినం ఇది ఎట్లాగా అన్వయించుకోవాలి? So this verse is a powerful reminder that they don't need to live in fear. అంటే ఈ వచనము వారు భయములో ఇంకా జీవించాల్సిన అవసరం లేదు అని ఒక శక్తివంతమైన ఒక వాగ్దానం. You may be facing some financial struggles. ఏదో ఆర్థికమైన సమస్యలు ఎదుర్కొంటున్నారేమో, You may be having some health concerns. మీకేమైనా అనారోగ్య పరిస్థితి ఉందేమో, Or maybe some uncertainty about the future, maybe భవిష్యత్తు marriage or job or settlement. భవిష్యత్తు గురించి ఏదో అనిశ్చయత ఉందేమో, నా పెళ్ళి ఎప్పుడు అవుతుంది, నాకు ఉద్యోగం ఏమొస్తుంది అని అట్లాంటివి. Jesus' words offer comfort. యేసుక్రీస్తు వారి మాటలు మనకి ఆదరణ కలిగిస్తాయి. Believers can find peace in knowing that God has already given them his kingdom. దేవుడు తన రాజ్యాన్ని ఇప్పటికే ఇచ్చేసినాడన్న మాటను బట్టి విశ్వాసులందరూ ఎంతో సమాధానం పొందొచ్చు. This means that their eternal destiny is secure. దాని అర్థం ఏంటంటే వారి నిత్యత్వంలో ఉన్న వారి గమ్యము అది ఇప్పటికే స్థిరపరచబడింది. They can trust God to provide for their needs in this life also as well. ఈ జీవితంలో కూడా దేవుడే ప్రతి అవసరత అనుగ్రహిస్తాడు అన్న విషయం మీద వారు నమ్మికే So ఉంచొచ్చు. this verse encourages you and me to live with confidence and purpose. మీరు నేను కూడా మన జీవితాన్ని ఎంతో ధైర్యంగా ఒక ఉద్దేశం కొరకు జీవించడానికి ప్రోత్సహిస్తుంది. Knowing that they are the part of God's kingdom, it frees them from the need to chase after worldly success and security. వారంతా దేవుని రాజ్యానికి చెందిన వారు అన్న సత్యం వారు ఎరిగిన తర్వాత ఈ లోకంలో ఉన్న విషయాలను వెంబడిస్తూ వాటి కొరకు ప్రయాసపడేది ఇంకా మానుకోవచ్చు. Instead, they can focus on seeking God's will and living out their faith. దానికి బదులు దేవుని చిత్తం ఏంటో, వారి విశ్వాస జీవితాన్ని ఎలా జీవించాలో అవి తెలుసుకొని They కొనసాగుతుంటారు. must know that God's provision is sufficient. దేవుని యొక్క అనుగ్రహం అది చాలా సరిపోతుంది అని గ్రహించాలి. Additionally, this verse invites believers to embrace their identity as a part of God's little flock. దేవుని యొక్క చిన్న మందగా వారు ఆహ్వానించబడుతున్నారు. అదే వారి గుర్తింపు. దేవుడు ఆ రీతిగా గుర్తిస్తున్నాడన్న సంగతి కూడా తెలుసుకోవాలి. They are not alone in their journey of faith. వారి విశ్వాస యాత్రలో వారు ఒంటరిగా లేరు. They are part of community of believers who are under the care of a loving shepherd. ఒక ప్రేమ కలిగిన కాపరి అండలో ఉన్న విశ్వాసుల యొక్క సముదాయంలో వారు కూడా ఉన్నారు. And also this verse beautifully illustrates God's love. అంతేకాదు దేవుని ప్రేమను ఈ వచనం ఎంతో అద్భుతంగా వివరిస్తుంది. He is not just a provider. ఆయన ఏదో ఇస్తూ ఉండేవాడే, అనుగ్రహించేవాడే కాదు. He is a father who delights in giving good gifts to his children. మంచి ఈవులను తన పిల్లలకి ఇవ్వడానికి ఇష్టపడే, సంతోషించే దేవుడు ఆయన. Oh, that fact, God is
pleased to give his kingdom reveals the depth of his love. తన రాజ్యం అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆ ఇష్టము అన్నది దేవుని యొక్క ప్రేమలో ఎంత లోతుందో చూపిస్తుంది. Yeah, some of the people, they may give something. కొంతమంది ప్రజలు ఏదో కొద్దిగా ఇవ్వచ్చు. When I was working in the government, నేను ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు today our salaries are deposited in the bank, ఈ నేటి దినాల్లో మన జీతాలు బ్యాంకుల్లో వేస్తున్నారు. but in those days they were giving cash. అయితే ఆ దినాలలో డబ్బులు ఇచ్చేవారు. So my salary is, for example, 50,000, ఒకవేళ నా జీతం 50,000 అనుకోండి. and the clerk sitting at that table, ఆ బల్ల దగ్గర కూర్చున్న గుమాస్తా and he has to give that salary to me. ఆ జీతం నాకు ఇవ్వాలి. He was giving as if he is giving from his pocket. తన జేబులో నుంచి ఇస్తున్నట్టుగానే ఆ రీతిగా ఇస్తుండేవాడు. He is giving not with pleasure. అదే సంతోషంగా ఇవ్వట్లేదు. Arey, this young man is getting 50,000, 60,000, whereas I am getting only 20,000 as a clerk. ఆ యవనస్తుడికి 50,000 60,000 జీతంగా వస్తుంది. నేనేమో ఇక్కడ గుమాస్తాగా ఉండి నాకు చాలా తక్కువగా వస్తుంది. I am giving, but my salary is low. నేనేమో ఆయనకు అంత ఎక్కువ ఇస్తున్నాను కానీ నా జీతం ఏమో అంత తక్కువ ఉంది. So they were giving not with pleasure. అంటే వాళ్ళు ఇస్తున్నారు కానీ సంతోషంగా ఇవ్వట్లేదు. A father is not like that. కానీ తండ్రి అలాగుండడు. When father gives you something with pleasure, he will give. తండ్రి మనకి ఏమన్నా ఇస్తున్నాడంటే ఎంతో ఇష్టంగా సంతోషంగా ఇస్తాడు. So God is not giving like an officer the salary, but he is giving like a father. ఒక అధికారి ఎలాగైతే జీతం ఇస్తాడో దేవుడు ఆ రీతిగా ఇవ్వట్లేదు కానీ ఆయన ఒక తండ్రి మాదిరిగా ఇస్తున్నాడు. With delight he is giving good gifts. ఇష్టపూర్వకంగా సంతోషంగా మంచి ఈవులను ఇస్తున్నాడు. So the fact that God is pleased to give his kingdom reveals the depth of his love. తన రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పిన ఆ వాస్తవం మనకు తెలుసుకున్నప్పుడు తండ్రి యొక్క లోతైన ప్రేమ ఏంటో మనం He is గ్రహించాలి. not giving reluctantly or out of obligation. ఆయన ఏదో ఇవ్వాలి కదా అని గాని లేకపోతే బలవంతంగా గాని అట్లాగేమి ఇవ్వట్లేదు. He ఆయన gives because he wants to give. ఆయన ఇస్తున్నది ఎందుకంటే ఆయనకి ఇవ్వాలని ఉంది. So God's love is also shown in his role as a shepherd. అందుకనే దేవుని యొక్క ప్రేమ తన కాపరిగా ఉండే ఆ స్థితిలో కూడా మనకు బయలుపడుతుంది. Just as a shepherd protects and provides for his sheep, ఒక కాపరి తన గొర్రెల కొరకు తన గొర్రెలను కాపాడి ఎలాగైతే ఆహారం ఇస్తూ ఉంటాయో God watches over his people with care and compassion. దేవుడు కూడా తన ప్రజల మీద ఎంతో పట్టింపుతోటి ఎంతో ప్రేమతోటి చూసుకుంటూ He ఉంటాడు. knows their fears, వారి భయాలన్నీ ఆయనకి తెలుసు. and his response is to reassure them that they are safe in his hands. ఆయన ప్రతిస్పందన ఏంటి అంటే మీరు నా హస్తాల్లో సురక్షితంగా ఉన్నారు అని ఒక అభయం ఇవ్వడం. So the highest thing is ultimately God's love is seen in his desire to share his kingdom also with his children. దేవుని పిల్లలతోటి దేవుని రాజ్యము పంచుకోవాలి అన్నదే ఆయన తుది కోరికగా మనం చూస్తూ ఉన్నాం. What we read in Revelation 3:20 and 21. ప్రకటన 3:21-22 ఏం చదువుతాం? Him that overcometh, I will make him to sit on my throne. జయించు వారిని ఆయన నా సింహాసనం మీద కూర్చోబెడతాను. He does not withhold his blessings, but freely gives to them. తన ఆశీర్వాదాలు ఏమీ కూడా ఆయన పట్టుకొని కూర్చోడు కానీ అన్ని మనకే He is అనుగ్రహిస్తున్నాడు. inviting all the believers to experience the fullness of life in his kingdom. విశ్వాసులందరూ కూడా ఆయన రాజ్యంలో ఆ సంపూర్ణ సమృద్ధి అనుభవించాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. Jesus Christ is the central theme of this verse. యేసుక్రీస్తు ప్రభువారే ఈ వచనానికి మూలాంశం. He is the one through whom the kingdom is given. ఆయన ద్వారానే ఈ రాజ్యము ఇవ్వబడుతుంది. By his death and resurrection, తన మరణము పునరుద్ధానం ద్వారా Jesus opened the door for believers to become a part of his kingdom. ఆయన రాజ్యంలోనికి ప్రవేశించలాగన యేసుక్రీస్తు ప్రభువారే ఒక ద్వారముగా అయిపోయినాడు. Through faith in him, ఆయనలో విశ్వాసం ఉంచడం we ద్వారా receive forgiveness and eternal life, మనకు క్షమాపణ నిత్య జీవం and పొందుకుంటాం. also the promise of God's provision. అంతేకాకుండా దేవుని యొక్క సమృద్ధి యొక్క వాగ్దానం. He also said, I am the good shepherd in John 10:11. యోహాను 10:11 నేను మంచి కాపరిని అని ఆయనే చెప్పినాడు. And that is we are his flock. అంటే మనము ఆయన మంద. He knows his sheep very personally. ఆయన తన గొర్రెలను వ్యక్తిగతంగా ఎరుగును. I know them by name. నేను వారిని పేరు పెట్టి తెలుసు. With name I will call them. వారిని పేరుతో పిలుస్తాను. He will care for us. మనం బట్టి పట్టించుకుంటాడు. How much care? ఎటువంటి పట్టింపు? Even he laid down his life to save us. మనల్ని రక్షించడానికి తన ప్రాణాన్నే పెట్టినాడు. Because of Jesus' sacrifice, believers can be confident that nothing can separate them from God's love and provision. యేసుక్రీస్తు ప్రభువారి త్యాగము ద్వారా దేవుని ప్రేమ నుంచి దేవుడు అనుగ్రహించే సమృద్ధి నుంచి ఏవి కూడా
మనల్ని వేరు పరచలేవనేది తెలుసుకుంటున్నాం. Through Jesus, as we read in Romans 8:17, రోమా 8:17 చదివినట్టుగా యేసు ప్రభు ద్వారా believers are heirs of God's kingdom. విశ్వాసులందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు. So the meaning of this promise is very much guaranteed. అందుకనే ఈ వాగ్దానం యొక్క భావం లేకపోతే అర్థము అది ఖచ్చితంగా చెప్పబడుతుంది. Yes, we can live without fear. మనం భయము లేకుండా జీవించగలం. We must know that our future is very much secure in Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువులో మన భవిష్యత్తు అంతా కూడా ఎంతో భద్రంగా ఉందని మనం If తెలుసుకోవాలి. you are a child of God, మీరు దేవుని బిడ్డవైతే yes, truly wonderful future is awaiting you. నిజముగా అద్భుతమైన భవిష్యత్తు మీకోసం వేచి ఉంది. Be joyful. అందుకనే సంతోషంగా ఉండండి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, O Lord, thou knowest fully well that we are little flock. ఓ ప్రభువా, మేము చిన్న మంద అని మీరు పూర్తిగా తెలిసిన దేవుడు. As a sheep, O Lord, we are innocent people. గొర్రెలముగా ఓ ప్రభువా మేమెంతో అమాయకులము. We are defenseless people. మేము ఎటువంటి భద్రత లేని O వారు. Lord, we are foolish people. ఓ ప్రభువా మేము బుద్ధిహీనులము. But you are our shepherd. అయితే మీరు మా కాపరిగా Not ఉన్నారు. only that, you are our father. అంతేకాదు మీరు మాకు తండ్రిగా ఉన్నారు. What a wonderful thing for an ordinary sheep. Thou are promising a great kingdom. సాధారణమైన గొర్రెలమైన మాకు ప్రభువా మీ రాజ్యాన్ని మాకు వాగ్దానం చేస్తున్నారు. share ఎంత your అద్భుతమైన throne సంగతి. with us. మీ సింహాసనమే మాతో పంచుకోవడానికి సిద్ధపడుతున్నారు. Thank you, O Lord. వందనాలు ప్రభువా. You are sufficient for us. మాకు మీరే సరిపోయే దేవుడు. O Lord, we need not fear. ఓ దేవా, మేము భయపడాల్సిన అవసరం లేదు. Our future is very much secure in thy mighty hands. మీ యొక్క శక్తివంతమైన హస్తములలో మా భవిష్యత్తు అంతా కూడా అది స్థిరపరచబడి ఉంది. O Lord, with this guarantee we may proceed forward in our life. ఈ నిశ్చయతతోటి మా జీవితంలో మేము ముందుకు కొనసాగుదుము గాక. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.